అంకిత, ఏమో అలా ఉన్నావు? టిఫిన్ కూడా సరిగ్గా తినకుండా మధ్యలో లేచి వచ్చేసావు, ఏమైంది చెప్పమ్మా? ఒంట్లో కులాసాగా లేదా? తలనొప్పిగా ఉందా? అదేం కాదమ్మా, రాత్రంతా నేను నిద్రపోలేదు. ఆ సంగతి అభిషేక్ చెప్పాడు. పీడకలు వచ్చినందువల్ల భయపడి అరిచావట్టుగా. అదేం పీడకల కాదమ్మా. మరి నిన్న రాత్రి మా బెడ్రూమ్ లోకి చెప్పమ్మా, ఏమైంది? 2 నాగుపాములు వచ్చాయి. ఆ విషయం చెప్తే అభిషేక్ నమ్మడం లేదు. పీడకలకి భయపడి అరిచానంటున్నారు. అంకిత, నువ్వు చూసింది నిజమేనా లేక కలగన్నావా? ఏంటమ్మా మీరు కూడా అభిషేక్ లా మాట్లాడుతున్నారు? దైవ సాక్షిగా చెప్తున్నాను, నా కళ్ళారా చూశాను. నాకు చాలా భయం వస్తుందమ్మా. దీనివల్ల ఏదైనా కీడు జరుగుతుందా? భయపడకమ్మా, నాగుపాము మన కులదైవం. నాగరాజు ఇంట్లోకి వస్తే శుభసూచికం అంటారు పెద్దలు. మన ఇంట్లో ఇలా జరగడం మన మంచి కోసమే అనిపిస్తోంది. నీ మనసులో ఉన్న ఆవేదన ఆందోళన పోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చెయ్యాలో చెప్పండి అమ్మా. నాగదేవతకు మొక్కుకొని పుట్టలో పాలుపోయి నీకెలాంటి కష్టమూ రాదు, పైగా మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఏమంటా? సరేనమ్మా. పెద్దమ్మకు జ్వరం ఎప్పుడు తగ్గుతుంది? ఏమిటో ఆనంద్, నాకు అదే బాధ. ఏ గుడికి వెళ్ళినా పెద్దమ్మ వచ్చేది. ఈ రోజు అస్సలు లేవలేకపోయింది, అందుకే రాలేదు. చిన్నమ్మా, అసలు పావుల మీద మీకు నమ్మకం ఉందా? అది దేవుడంటారా లేక ఋషి జంతువు అంటారా? తప్పు అపూర్వ, అలా మాట్లాడకూడదు. నిజంగానే పాము ఓ దైవం అని నా నమ్మకం. మనిషి ఎంత ముందుకెళ్తున్నా, సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నా మనకి తెలియని శక్తి ఏదో ఉంది, అదే దైవశక్తి. సరే గాని ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇదిగో వచ్చేసామమ్మా. అపూర్వ ఇటు. చిన్నమ్మ, పెద్దమ్మ ఎన్నిసార్లు చెప్పిందో మిమ్మల్ని పుట్టకు తీసుకెళ్లి పాలు పోయించాలి. అంతర్నేత్రం అంతర్నేత్రం
ప్రాణమే ఈ రూపమై ఈ అమ్మ కడుపులో అణు రూపమై ఆ ప్రాణమే ఈ రూపమై ఈ అమ్మ కడుపులో అణు రూపమై ఆలే తీర్చే బందీగా